గునుగాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఉదయకాలపు స్తుతి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృప వల్ల ఈ 2024 సంవత్సరం జనవరి మాసం, అలాగే ఫిబ్రవరి మాసం, మార్చి, ఏప్రిల్ 4 మాసాలు ముగించుకుని 5వ మాసంలో మనం ప్రవేశించడానికి దేవుడు కృపనిచ్చారు. ఈ 4 మాసాలు ఆయన రెక్కల చాటును మనల్ని కాపాడారు, సజీవులుగా ఉంచారు. మనందరం కలిసి ఏకమై ప్రభువును స్తుతించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. నిజంగా చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఒక పక్కనే రోడ్డు యాక్సిడెంట్లో చాలామంది, ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. మొన్నటి నైటు ఒక అతను బర్త్డే పార్టీ ఇవ్వడానికి యానం తీసుకెళ్ళాడు. ఒక 10 మందిని బట్నవేల్ దగ్గర లారీని గుద్దేశారు. ఇలా ఆటో వెళ్ళి లారీని గుద్దగానే స్పాట్లో 4 చచ్చిపోరు, ఒక 3 సీరియస్ కండిషన్. అందులో ఒక అతను నిన్న పొద్దుడు చచ్చిపోయాడు. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారనేది తెలియదు. ఆయనకి 2 పిల్లలు, 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లల. పాపం అతను బర్త్డే పార్టీ ఇవ్వడానికి వీళ్ళందరూ యానం తీసుకెళ్ళాడు. యానం వెళ్ళి అతను ఏదో తెచ్చి వీళ్ళ ఇంటికి పిలిచి ఇచ్చుంటే ఆ ప్రమాదం వచ్చేది కాదు, అంతమంది చచ్చిపోయేవారు కాదు. అందరూ యవనస్తులు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు తన కృప చేత మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఈరోజు వరకు మనం సజీవులుగా ఉండగలిగామంటే ఇది కేవలము దేవుని కృప మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, ఈ ఉదయకాలపు వేళలో దేవునికి ఎందుకు మనం పొద్దుటే లేచి ఎందుకు దేవునికి స్తుతి యాగం చేయాలా? అసలు ఆయన స్తుతించటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఒక 2-3 విషయాలు చెప్పి త్వరగా ముగిస్తా. 75వ కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలమ్మ. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. ఎలా ఉన్నాడట? సమీపం అంటే దూరమా, దగ్గర? సమీపం అంటే మన పక్కన ఆయన ఉంటున్నాడట. ఈరోజు వరకు మనం కాపాడబడ్డానికి గల కారణం ఏంటంటే ఆయన ఎక్కడున్నాడు? మనకు సమీపంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం ఎరిగి ఆయనకి మనం చెల్లించవలసింది ఏంటి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు దేవుని స్తుతించలేని పరిస్థితిలో, ఈరోజు దేవుని నామాన్ని ఘనపరచలేని పరిస్థితిలో, ఈరోజు దేవుని హెచ్చించలేని పరిస్థితిలో చాలామంది ఉండిపోతూ ఉన్నారు. కానీ దేవునికి తప్పకుండా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఎందుకో తెలుసా? ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. స్తుతించటం వల్ల మనం ఆయన నామాన్ని ఏం చేస్తున్నాం తెలుసా? హెచ్చిస్తున్నాం. స్తుతించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అవి గొప్పవి. స్తుతి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు యెరికో గోడలను ఏం చేయగలిగారు? కూలగట్టగలిగారు. యెరికో గోడలను ఏం చేయగలిగారు? కూలగొట్టగలిగారు. ఏం చేయటం వల్ల? స్తుతించుట వల్ల. యెహోషాపాతు స్తుతించే వారిని ఏర్పాటు చేశాడట. ఏం జరిగింది? దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. మరియు యెహోవా స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి
నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయనకు స్తోత్రము చేయుట. స్తోత్రాలు చేయడానికి ఏం చేశాడట? వారిని నియమించాడట. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషాపాతు కాలంలో 4 దేశాల్లో ఆయన మీదకి యుద్ధానికి వచ్చారండి. చూడండి, వాళ్ళందరూ చచ్చిపోవడానికి గల కారణం ఏంటంట? వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చిన వాళ్ళు అందరూ ఏమయ్యారట? హతులయ్యారట. ఏం చేయటం వల్ల? యెహోషాపాతు ఎవరిని ఏర్పాటు చేశాడు? స్తుతించేవారిని, గాయకులను దేవుడు మరి ఏర్పాటు చేసినప్పుడు వారందరూ ఏం చేస్తారట? స్తుతించడం మొదలుపెట్టారట. యెహోవా కృప నిరంతరముండును, యెహోవా కృప నిరంతరముండునని వాళ్ళు దేవునికి స్తుతియాగం చేస్తూ ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏంటి తెలుసా? ఏం జరిగింది? పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడని స్తోత్రము చేయుట వారిని నియమించాను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీలను, మోయాబీలను, సేయూరు మన్యవాసులను మాటుగాండ్రను పెట్టెను గనుక వారందరూ ఏమయ్యారట? హతులయ్యిరి. ఒక్కడు కూడా బ్రతకుండగా అందరూ చచ్చిపోరట. దేవుడు ఎప్పుడు కార్యం చేయటం ప్రారంభించాడో, ఎప్పుడైతే వీళ్ళందరూ ఏకమై ప్రభును స్తుతించటం మొదలుపెట్టారో అక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, స్తుతి ఊరికే పోదు, స్తుతించుట ద్వారా మనకు అపజయములో నుంచి విజయాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 6 అధ్యాయము 3-4 వచనాలు. యెషయా గ్రంథం 6 అధ్యాయం 3-4 వచనాలు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరము ఎత్తి గాన ప్రతిగానములు చేయచున్నారు. చూడండి, దేవుని సింహాసనం ఎదుట ఆనాటి దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఏమన్నా తెలుసా? పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన కృపతో నిండి ఉన్నదని ఏం చేయటం మొదలు పెట్టారట? దేవుని స్తుతించటం మొదలు పెట్టారట. దేవుని స్తుతిస్తూ ఉన్నారు. నిజమండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వ శరీరులకు ఏమైన వాడు దేవుడై ఉన్నాడు. నిన్న నేడు కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నామము మనం అన్ని వేళలా హెచ్చించవలసిన వారమై ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకు ఆయన స్తుతించాలి అని అంటే, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన తప్పకుండా దేవుడా నీకు స్తోత్రం, నన్ను కాపాడుతున్నావు, నన్ను క్షేమంగా ఉంచుతున్నావు, నన్ను సజీవుడిగా ఉంచావు, నా పనిపాటల్లో తోడుగా ఉంటున్నావని అన్ని విషయాల్లో దేవునికి ఏం చెల్లిస్తుండాలట? స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. దేవదూతలు స్తుతిస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఆయన కృప సర్వలోకమంలో ఏమైంది? నిండి ఉన్నదని వాళ్ళు స్తుతించడం మొదలుపెట్టారట. అతి సమీపంగా ఉన్న దేవునికి రెండో విషయం ఏం చేయాలి తెలుసా? ఒకటి స్తుతించాలా, రెండోది మనం ఆయనకి ప్రార్థన చేయాలంట. ఎవరైతే ప్రార్థన చేయవారుగా ఉంటారో, ఎవరైతే ఆయన స్తుతించేవారుగా ఉంటారో వారికి ఎవరంటే తెలిసే దేవుడు సమీపం. చూడండి, 145 కీర్తన 18వ వచనం చదువుదాం. 145 కీర్తన. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆయనకు ప్రార్థన చేసే వారికి ఆయన సమీపం అంట. ఆయన సన్నిధిలో మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి అంట ఆయన సమీపముగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలాగున్నాడట ఆయన? సమీపము. ఎవరికి సమీపం?
ప్రార్థన చేయవారికి. మరి ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడు. అంటే దేవునికి ఎంత దగ్గర అవుతారో, ఎంతమంది అయితే దేవునికి సమీపంగా ఉంటారో, ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో స్తుతించేవారుగా ఉంటారో, ప్రార్థించేసేవారుగా ఉంటారో, ఆయనకు మొరపెట్టేవారుగా ఉంటారో, ఆయనతో సహవాసం చేయడానికి ఎందరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ ఎవరంటే తెలుసా? దేవుడు సమీపము. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సమీపం అంట. 34 కీర్తన 18వ వచనం. 34 కీర్తన 18వ వచనం. చూడండి, వినయము కలిగిన మనసు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకంటే ఎవరో తెలుసా? ఆయన ఆసన్నుడు, నలిగిన హృదయము గల వారిని బలపరచువాడట. ఆయన వినయము కలిగిన వారికి ఎవరో తెలుసా? ఆయన ఆసన్నుడు, సమీపస్తుడు. కాబట్టి దేవుడితో మన ఒక మంచి సహవాసం ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ఎంత ఎక్కువ ప్రభు సందులో మనం చేయగలిగితే, ఎంత ఎక్కువ సమయం ఆయనతో గడపగలిగితే, అంత మాట చేయగలిగితే ఆయన అంత మాట మనకి ఏమంటాడు తెలుసా? సమీపముగా ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోక మనుషులు మనకు దూరం అవ్వచ్చు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు మనతో ఉంటాడు. ఏది కలిగి ఉంటేనో? ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలా. ఈరోజు ఏది లోపిస్తుందంటే ఈ ప్రార్థన అనుభవమే జనాల్లో లోపించేస్తుంది. దేవునికి దూరంగా ఉండి ఏమి మనం చేయలేం. కనుక దగ్గర అవడానికి ఒకటే కారణం ప్రార్థన. అదే కదా యోహాను సువార్త 15:5 చెప్తాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. తీగ ద్రాక్ష వల్లే ఉంటే కానీ తనంతట తాను ఎలాగో ఫలించదో, అలాగ మీరు నా యందు నిలిచుంటే కానీ మీరును ఫలించరు అన్నాడు. కాబట్టి వేరుగా ఉండటం అంటే ఆయనకి దూరంగా ఉండటం. వేరుగా ఉండటం అంటే ప్రార్థనకు దూరం అవటం, ప్రార్థన చేయలేకపోవటం. ఎందుకంటే ఆయనతో మాట్లాడటం అంటే ప్రార్థనే. ప్రార్థన అంటే ఆయనతో మనం మాట్లాడడం. కాబట్టి అది మనం చేయలేనప్పుడు ఆయనకి ఏమైనా వారం అవుతాం? దూరం అవుతాం. దూరం అవుతే మనం చేసే పనిలో ఆశీర్వాదం ఉండదు, ఫలితం ఉండదు, సంతోషాన్ని మనం అనుభవించలేం. ఎందుకని? వేరుగా ఉండి మీరు నాకేమీ చేయగలరు. తీగ ద్రాక్ష వల్ల ఉంటే కానీ ఎలాగూ ఫలించదో మీరు కూడా ఏమవరు? ఫలించరు అన్నాడు. అంటే ఆశీర్వదించబడలేం, దీవెనను అందలేం, దీవెన పొందుకోలేం మనం. కారణం ఏంటి తెలుసా? వేరుగా ఉంటున్నాం కనుక. సమీపంగా ఉన్న వాళ్ళకి ఆయన ఎవరో తెలుసా? బాగా దగ్గర. ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఆయన సమీపం అంట. మూడవది, ప్రార్థన చేయ వాళ్ళందరి మొర ఆయన వింటాడట. ద్వితోపదేశకాండం 4:7 ముగిస్తాను నేను. ద్వితోపదేశకాండం 4:7 మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. 33 కోట్లు దేవుళ్ళు దేవతలు కలిగినటువంటి ఆ ప్రపంచ దేశం. ఈ ప్రపంచ దేశంలో మరి దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఇంతమంది దేవుళ్ళని పిలువబడేవారు ఎవరైనా సమీపంగా ఉన్నారా అని. మన దేవుడంట ప్రార్థించినప్పుడల్లా మొరపెట్టినప్పుడల్లా నేనున్నాను అని మనకు అభయం ఇచ్చి మనల్ని బలపరిచేవాడట దేవుడు. ఇట్టి దేవుడు ఇలాంటి వాడు ప్రపంచ దేశంలో దేవతల్లో కానీ మీ కుల దేవతల్లో కానీ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాడు. అలా సమీపంగా ఉన్నటువంటి దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఎవరూ లేరు. సమీపంగా ఉన్నవాడు ఎవరో తెలుసా? దేవుడు. ఆయనకి మొరపెట్టినప్పుడల్లా ఏం చేస్తాడట? ఉత్తరం ఇస్తాడు. ప్రార్థించినప్పుడల్లా జవాబిస్తాడు. నేనున్నాను, ఎందుకు భయపడుతున్నావని అభయం ఇచ్చేవాడు దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. చివరిగా రాజుల మొదటి గ్రంథం 18:36. రాజుల మొదటి గ్రంథం 18:36. అసమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త అయిన ఏలియా దగ్గరకు వచ్చి
ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవనియు, నీవు వారి హృదయములలో నీ తట్టు తిరగజేయువాడవనియు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను రాళ్లను బుగ్గును దహించి ఆరిపోజేసెను. ఏలియా బయలుదేవత పూజారులతో పందెం పెట్టుకున్నాడు. మీ దేవత నిజమైన దేవత, మా దేవుడు నిజమైన వాడో తెలుసుకుందాం అన్నాడట. పందెం ఏంటి తెలుసా? ఎద్దును తీసుకోవాలా, ఎద్దును చక్కగా నరికి మాంసం అంతా కట్టెల మీద పేర్చి, బలిపీఠం కట్టి కట్టెల మీద పేర్చి అగ్గేయకుండగా అగ్గిని పంపించాలి. దేవుడు అగ్గేయకూడదు, పైనుంచి దిగి రావాలా. దేవుడి అగ్గిని దించి దాన్ని దహించాల. మీ దేవత నిజమైనది అయితే మీ దేవత అగ్గిని దింపితే మీ దేవతే నిజమైన దేవత. ఒకవేళ మీ దేవత దింపకపోతే, ఒకవేళ మా దేవుడు దింపితే మా దేవుడే నిజమైనడు. ఏంటి పందెం? మా దేవతే నిజమైంది అన్నారటేళ్ళు. కరెక్ట్, పందెంలో నెగ్గాల. కాబట్టి 450 మంది ఒక ఎద్దును తీసుకున్నారు, బలిపీఠం కట్టారు, దాన్ని కట్టెలు పేర్చారు, తునకలుగా చేశారు, మాంసం దాని మీద పెట్టారు. ఉరుసుట్లా కూర్చున్నారు 450 మంది, ఒక్కడిద్దరు కాదు. బయలని ఉదయం మొదలుకొని సాయంకాలం అస్తమయం వరకు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ బయలుదేవతకు పూజలు చేశారు, సాంబ్రాన్ని పొగలేశారు, కత్తించుకుని చీల్చుకున్నారు. అయినా బయలుదేవత ఏ విధంగానూ వచ్చి వారికి ఏ విధంగానూ సహాయము చేయలేదు. వాళ్ళ సమయం అయిపోయింది, వాళ్ళని పక్కకి తీసేశారు. మళ్ళా కొత్త బలిపీఠం కట్టాడు ఏలియా, దాని చుట్టూ గంధకం చవించాడు, దాని మీద కట్టెలు పేర్పించాడు, దాని మీద కొత్త ఎద్దును తెచ్చారు, మాంసం అంతా దాని మీద పేర్చారు. ఇప్పుడు నీళ్లు పట్టుకొచ్చి అదంతా తడిపించేశారు. ఇప్పుడు ఏలియా దాని ఎదురుగుండగా నుంచుని, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇశ్రాయేలు దేవా, ఇదిగో ఈ ప్రజల హృదయాలన్నీ మీ తట్టు త్రిప్పబడినట్లుగా నా ప్రార్థన అంగీకరించి ఈ దహన బలి పశువును దహించు నాయనని చెప్పి చిన్న ప్రార్థన చేసాడట. వాళ్ళందరూ చూస్తుండగానే ఆకాశం నుండి ఏం దిగింది తెలుసా? అగ్ని దిగి దహన బలి పశువును దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసి మళ్ళా వాళ్ళందరూ చూస్తుండగానే ఆకాశమునకు అగ్ని ఎక్కి వెళ్ళిపోయిందంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. ప్రార్థన చేయగానే ఎవరు దిగి వచ్చారు? అగ్ని దిగి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి దించాడు ఏలియా? ఆకాశం నుండి అగ్ని దించాడు. దేవుడు ఏలియా మొర విన్నాడు, దహన బలి పశువును దహించాడు, అగ్ని మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ అంటున్నారు, ఏలియా దేవుడే నిజమైన దేవుడు, ఏలియా దేవుడే నిజమైన దేవుడు అని అందరూ యెహోవా దేవుని నామాన్ని ఏం చేశారు తెలుసా? హెచ్చించారు. గమనించండి, మనం ప్రార్థించినప్పుడల్లా మనకేమిచ్చేవాడట? ఆయన జవాబిచ్చే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు. ఏలియా ప్రార్థన చేయగానే అగ్ని దింపిన దేవుడు. ఇప్పుడు బయలుదేవత పూజారులు మెదలకొండకి వెళ్ళిపోతుంటే వాళ్ళందరిని పట్టుకుని ఒక్కడిని కూడా మిగలకుండా 450 మంది ప్రవక్తలను కేరేతు వాగు దగ్గర ఏం చేసాడంటే తెలుసా? మొత్తం నరికించేసాడట. ఇంక మీరు ఉండటం వల్ల వేస్ట్, మీరు తప్పుదా పడిస్తున్నారు ప్రజలను. కాబట్టి నా ప్రియ సహోదరులరా, మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? 1, ఆయన ఎలా ఉన్నాడు? మనకి సమీపమైన దేవుడు. 2, ఎందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే, మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకేం చేసేవాడు తెలుసా? ఉత్తరం ఇచ్చే దేవుడు, సమీపంగా ఉన్న దేవుడు. 3వది, ఈ లోక సంబంధం అంటే దేవుళ్ళు దేవతలుగా పిలువబడేవారు ఎవరు కూడా జవాబిచ్చిన సందర్భాలు లేవు. కానీ మనం ఆరాధించే దేవుడు ప్రార్థించినప్పుడు భక్తులకు ఏమిచ్చాడు తెలుసా? జవాబిచ్చాడు. అందుకని దేవునికి మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు
చెల్లించాలి. కాబట్టి ఈ 2024 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలు మనల్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిన్ను నన్ను క్షేమంగా ఉంచినందుకు దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. పని పాటల్లో మనకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఈ విధంగా ప్రభుని మనం స్తుతించగలిగితే ఆయన మనకు సమీపంగా ఉంటాడు, మన అక్కర్లన్నీ తీరుస్తాడు, మనకు అడ్డుగా ఉన్న వాటన్నిటిని దేవుడు తొలగిస్తాడు, మెట్టలను అన్నిటినీ సరళం చేస్తాడు, మనకి గొప్ప కృపతో మనల్ని నింపుతాడు. కనుక అలా స్తుతించేవారిగా ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ ఉచితమైన కృప చేత నాయన 4 మాసాలు మమ్మల్ని కాపాడాం. 5వ మాసంలో మొదటి సమయంలో నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించడానికి, గణపరచడానికి ప్రభా మీరిచ్చిన గొప్ప కృపకై వందనాలు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో నాయన వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. ఇక ఈ నెలంతా కూడా మీరు మాతో ఉండండి, మా పని పాటల్లో ఉండండి, మా ప్రయాణాల్లో ఉండండి, మా పనుల్లో మీరు ఉండండి. నీ కృప లేకపోతే ఏమి లేదు నాయన. ఆనాడు ప్రజలు నిన్ను స్తుతించారు, యెహోవా కృప నిరంతరం ఉండును, యెహోవా కృప నిరంతరం ఉండునని. ప్రభా నిజమే తండ్రి, నీ కృప నిరంతరం ఉండేది కనుక నీ కృపతో మమ్మల్ని ఆవరింపచేయండి. ఈ నెలంతా కూడా మమ్మల్ని కాపాడండి నాయన. ఒక పక్కన రైతులు చేలు కోస్తా ఉన్నారు, పని పాటల్లో మీరు తోడుండండి నాయన. వాతావరణాన్ని కూడా అనుకూలపరచండి నాయన. ఒక 10-15 రోజులు ఇట్టి వాతావరణం ఉంటే రైతులందరూ కూడా వారు పండించిన పంటలు అప్పుడు చేస్తారు కనుక ఏ విధమైన వాతావరణంలో మార్పు లేకుండా ఓ నాయన రైతులందరికీ మీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలపు వేళలో కూడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దీవులతో నింపండి. ఎవరి అవసరతలు ఉన్నారు, ఇరుకులు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారో, వ్యాధిలో బాధలో ఉన్నారో విడుదల ఇవ్వండి. నీ మహిమ కొరకు వాడుకోండి. ఉదయకాలపు వేళలో నాయన బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు కూడా దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వండి. అవి అందరైతే రాలేకపోయి నీకు తెలుసు నాయన. నీ రాకడ ఆలస్యమైతే మరో నెలలో మేమంతా కలిసి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని కూడా మమ్మల్ని అందరినీ కృపతో నింపమని, అలాగే రేపటి దినం నా ఇంటి దగ్గర జరిగే తమ్ముడు గృహ ప్రతిష్టారాధన ఆశీర్వాదకరంగా జరిగించండి నాయన. వాతావరణం కూడా అనుకూలపరచండి. సమస్త కార్యాలు నీ మహిమ కొరకు జరిగించి మేలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, నీ రాకడ ఆలస్యమైతే మరో నెలలో ఈరోజు రాలేకపోయిన వారు మేము కలిసి స్తుతించే భాగ్యం ఇమ్మని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, కుమారుడని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మికను సహవాసము, సమాధానం మనకు మన కుటుంబాలకు నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధికి అంతి మన మీద, మన బిడ్డల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమే చాయ్, సెలువు రక్తమే చాయ్, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి ఘనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు.